ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉన్న నా కాంగ్రెస్ పార్టీ సహచర మిత్రులందరూ, పెద్దలు, గౌరవనీయులు, ఆ తర్వాత మండలాధ్యక్షులు, జడ్పీటీ అధ్యక్షులు, ఇతర అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున సాగర్ నియోజకవర్గ కాకలు తీరిన కాంగ్రెస్ యోధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆత్మీయులు, అన్ని వర్గాల ప్రజలు, అందులో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో హైయెస్ట్ మెజారిటీలో ఉన్నటువంటి గిరిజన సోదరులు, మీ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. అంతేకాదు, ఇప్పుడు నేను చాలా విషయాలు ఉపన్యాసం ద్వారా ఇవ్వనవసరం లేదు. నా మీద ఉండేటువంటి అభిమానం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఉండేటువంటి అభిమానం మీరు గత ఎన్నికలే కాదు అనేక ఎన్నికల్లో నిరూపించి భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని నాకు కల్పించటమే కాదు, ఈ ప్రాంతంలో 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి సమితి అధ్యక్షుడిగా గెలిపించడంతో పాటు 17 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేయడానికి అవకాశం ఇచ్చిన ఆత్మీయ సోదరులు మీరందరూ. అందుకు మీకు మాటలతోటి కానీ ఉపన్యాసంతో ఊరటించడం కాదు, మీరు ఇస్తున్నటువంటి అభిమానానికి, ఇంతటి ఎండలో మీరు పడుతున్నటువంటి యొక్క కృషికి మీ ప్రతి ఒక్కరికి వచ్చి అత్తుకోవాలని నాకున్న అంత సమయం లేదు, అంత వీలు కావట్లేదు. కానీ మనస్సులో నేను ప్రతి ఒక్కరిని అత్తుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరిని నన్ను ఆలింగనం చేసుకుంటున్నట్టు అభిమానంతో ఉవ్వెత్తున కాంగ్రెస్ పార్టీని లేపాలని మీరు ఉవ్విళ్ళూరుతున్నటువంటి సంగతి నాకు అర్థమవుతుంది. అందుకు నా ధన్యవాదాలు, నా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. మిత్రులారా, చాలా విషయాలు వచ్చినటువంటి యొక్క మిత్రుడు మీకు వివరణ చెప్పడమే కాదు, ఒక్కొక్కడు నా యొక్క ఆధ్వర్యంలో అనేక మంది నాయకులుగా తయారైన మీరు, కార్యకర్తలుగా ఆరితేరినటువంటి మీరు, ఎన్నిసార్లు ఎన్నికల్లో ఓటమి గెలుపులను చూడటమే కాదు, ఓటమిని గెలుపుడు వేరు, కానీ ఈ మొత్తం ప్రజలు ఇక్కడ నాగార్జున సాగరే కాదు, తెలంగాణ రాష్ట్రంలో, ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో ప్రత్యేకంగా అనేక మంది పరోక్షంగా ప్రత్యక్షంగా నన్ను అభిమానించి అనుసరిస్తున్నటువంటి విషయాన్ని నేను మరవరానటువంటిది. అందుకనే ఇవాళ నేను ఒకవేళ కొంత ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేసిన మీరు ఆశించిన విధంగా అనేక కార్యక్రమాలు పూర్తి కావాలంటే ఈ పార్టీని ఇక్కడ ప్రతిష్టపరచడమే కాదు, ఈ పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పడటమే కాదు, నా శేష జీవితంలో మిగిలినటువంటి ఇతర అభివృద్ధి పనులు ఆగిపోయినటువంటి నా తనయుల ద్వారా పూర్తి చేసి శాశ్వతంగా మీ హృదయాల్లో ఉండాలని నా ఆశ, నా ఆకాంక్ష. అందుకే ఈరోజు వారిని ఇక్కడ ఈ అభ్యర్థులుగా నిలబెట్టినటువంటి విషయం అని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, వివరాలు చాలా మీకు చెప్పనవసరం లేదు. ఇప్పుడు మీరు కేవలం అత్యధిక మెజార్టీ ఇవ్వమన్నారు, కానీ అంశాలు ఏంటిది అనేటువంటి విషయం కొంతమంది మీరు అనుకుంటూ ఉండవచ్చు. మీ అందరికీ ఇంతకు ముందే అనేక రకాలుగా తెలియజేయటంతో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని 3-4 మాటల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఉండటం కాదు, స్వాతంత్ర్యాన్ని సముపార్జించింది కాంగ్రెస్ పార్టీ. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. అందుకొరకు సుమారు 62 సంవత్సరాలు అహోరాత్రాలు అనేక మంది కార్యకర్తలు, యోధులు, అనేక మంది మేధావులు జైళ్లలో మగ్గినారు, అనేక మంది ఆస్తులు పోగొట్టుకున్నారు. 62 సంవత్సరాలు పదవులు కానీ పదవికాంక్ష లేకుండా పోరాటం చేసి స్వాతంత్ర్యాన్ని సముపార్జించడంతో పాటు ప్రజాస్వామ్యం యొక్క పరిపాలన ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని మీకు మనవి చేస్తున్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి ఎన్నో విషయాలు మీకు ఈ మధ్య జరిగినాయి. మీకు చెప్పాలంటే 3-4 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన్నే ఆనాడు మొత్తం మీటర్ల ఎలక్ట్రిసిటీ ద్వారా మీరు చెల్లించవలసినటువంటి 1200 కోట్ల రూపాయలని మాఫీ చేసి ఉచిత కరెంట్ ఇస్తానని మొదటిసారిగా భారతదేశంలో ప్రకటించింది
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదే ఈరోజు కొనసాగుతున్నటువంటి విషయాన్ని మీరు అదేవిధంగా ఆనాడే సుమారు 12-18 సంవత్సరాల క్రితం 5 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 2 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 1 రూపాయకు బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంగన్వాడీలను ఏర్పాటు చేసి వేలాది కోట్ల రూపాయలు 5 లక్షల వరకు రుణం లేనిటువంటి వడ్డీ ఇస్తున్నది, కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఇవాళ పోడు భూముల యొక్క విషయంలో మీ అందరికీ తెలుసు, మొన్న పోయిన ప్రభుత్వంలో 4 లక్షలు, ఈ ప్రభుత్వంలో 4 లక్షలు కూడా భూమి హక్కుల చట్టం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ చేయటం మూలాన్నే ఇవాళ 8 లక్షల ఎకరాలు ఆదివాసీలకు, పేదలకు, ఆ ప్రాంత వాసులకు అందరికీ ఇవాళ వచ్చింది. 8 లక్షల ఎకరాలు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు స్వాతంత్ర్యం తర్వాత నుండి మన రాష్ట్రంలో సుమారు 30 లక్షలు వివిధ రకాల భూముల్ని సీలింగ్ ల్యాండ్స్ తో పాటు పంపిణీ చేయడంతో పాటు ఆ తర్వాత సుమారు 40 లక్షల ఇండ్ల నిర్మాణం తెలంగాణ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఈ నల్లగొండ జిల్లాలోనే సుమారు 4 లక్షల ఇండ్లని నిర్మాణం చేయడంతో పాటు 2.5 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతేకాదు ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడతాడు. ఈ స్వాతంత్ర్యం వచ్చినాడు కనీసం 1400 మెగావాట్లు కరెంటు లేదు మనకు. ఈ దేశంలో మొత్తం దేశంలో 1400 మెగావాట్లు అంటే నల్లగొండ జిల్లాకు సరిపోదు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన 2 లక్షల అంటే ఆనాటికి మనం 2014 దిగిపోయే నాటికి సుమారు 2 లక్షల పైన 3 లక్షలు సుమారు మెగావాట్లను ఉత్పత్తి కేంద్రాలను స్థాపించడంతో పాటు అనేక రైతుకి పునాదులు వేసినాం. అంతేకాదు ఈ దేశంలో 7 లక్షల గ్రామాలుంటే మనం 8,000 తప్ప 6,70,000 గ్రామాలకు కరెంటు 97లోనే 98లోనే అందించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ తర్వాత వచ్చిన మీరు ఇన్నరో లేరో ఇదే మోడీ గారు ఇంకా ఇన్నాళ్ళు పరిపాలించిన 8,000 గ్రామాలకు ఇంకా కరెంటు పూర్తి చేయాలి అంటే మనం 8,000 వదిలిపెట్టినాం. కానీ 8 ఏళ్లైనా ఇంకా పూర్తి చేయలేదు ఈ మోడీ అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఆయన చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. రైతాంగానికి మన కమిషన్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు గిట్టుబాటు ధర ఇస్తున్నాడు, ఇవ్వలేదు. మొన్ననే చెప్పినాడు 1 ఎకరాకు 40-50 వేలు ఇచ్చే విధంగా నా పార్టీ చేస్తుందని చెప్పి మొన్న ఎలక్షన్లో దానికి బాటలేయలేదు. అంతేకాదు నల్ల చట్టాలను ఏర్పాటు చేసి ఆ తర్వాత రైతాంగానికి ద్రోహం చేసేటువంటి పరిస్థితి తెస్తే రైతు ఉద్యమం ద్వారా ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది మంది చనిపోయినటువంటి సంగతి, అందుకు కేసీఆర్ కూడా మద్దతు చేసినటువంటి సంగతి మీకు తెలుసు. ఆ తర్వాత వెనక్కి తిరుగుతున్న సంగతి మీకు తెలుసు. కానీ అదే రైతాంగానికి ఇవాళ అన్ని విధాలుగా నియంతృత్వ పోకడతో పోవటమే కాదు, ఒక విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలని, కులాలను విడదీసి, మతాలను రెచ్చగొట్టి ఒక నియంతృత్వ పోకటను పోతున్నటువంటి బీజేపీకి ఇవాళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. దాంతో పాటు కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా ఘోర వైఫల్యం చెందినటువంటి విషయాలు 3-4 సార్లు మీకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు, లేక దళితుల్ని మంత్రివర్గంలో తీసుకోలేదు. కానీ వెనుకబడిన వర్గాల వారికి 10,000, 20,000, 5,000 సంవత్సరానికి ఇస్తున్నాను ఇవ్వలేదు. మైనార్టీ రిజర్వేషన్ నిర్ణయించలేదు. దళితుల యొక్క రిజర్వేషన్ 12% చేస్తున్నాను చేయలేదు. ఏది కూడా చెప్పినటువంటి చేయలేదు కదా. ఆఖరికి అవినీతి అక్రమాలతో ఆ తర్వాత ప్రభుత్వ డబ్బుని పంచిపెట్టి ప్రజలకు మోసగించి భ్రమపెట్టి కేవలం పరిపాలన సాగించడమే అతని నివృత్తిగా జరిగినటువంటిది. అందులో కుసంస్కారంతో రకరకాల ఆ మాటల విషయాలను నేను ఈ అసెంబ్లీలోనే చెప్పినాను. ఎలక్ట్రిసిటీ గురించి కానీ, సంస్కారం గురించి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని విషయం కానీ,
3 ఎకరాల భూమి రాదని 8 సంవత్సరాల క్రితమే చెప్పినాను. ఇవాళ రుజువైంది, మీరందరూ అర్థం చేసుకున్నాడు. అటువంటి కేసీఆర్ని గుణపాఠం చెప్పడంతో పాటు అభినందిస్తున్నాను. అదే రకంగా ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా మీరు ఆశిస్తున్నటువంటి పరిపాలన అందించాలని నా పార్టీ మంత్రివర్గం యావత్తు చీఫ్ మినిస్టర్ తోటి నిరంతరం ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని మీకు నేను నా మాటల ద్వారా మీకు సందేశం ఇస్తున్నాను. ఏదైతే మీరు ఆశిస్తున్నారో 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తుంది మా గవర్నమెంట్ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాదు శ్రామికులకు, రైతు కూలీలకు సంవత్సరానికి 12,500 ఆదాయం వచ్చేటువంటి పథకాన్ని ఏర్పాటు చేస్తుంది. అది సాధ్యమైనంత త్వరలో అందిస్తామని చెప్పి మీకు నేను హామీ ఇస్తున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు లేక ఇండ్లు లేని పేదవాళ్లు అర్హులు దాచున్న మీకు వెంటనే 5 లక్షలు 6 లక్షలతో ఇండ్ల నిర్మాణం సాగుతుంది కూడా అయిపోగానే అని చెప్పి మీకు నేను హామీ ఇస్తున్నాను. అంతేకాదు 4,000 రూపాయల పెన్షన్ లేని వాళ్లకు పెన్షన్లందరినీ అర్హులని కలిపి మీ అందరికీ 4,000 చొప్పున పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. అంతేకాదు ఇప్పటికే 6 గ్యారెంటీల్లో 3-4 గ్యారెంటీలు కొనసాగుతున్నాయి. మీరు మహిళలది కానీ 200 ఉచిత కరెంటు కానీ మిగతా విషయాలు కానీ అదేవిధంగా మిగతా ఇవాళ రాజీవ్ గాంధీ 5 న్యాయ సూత్రాలు, సుమారు రాహుల్ గాంధీ 15 మిగతా గ్యారెంటీలన్నీ అందులో ప్రధానమైంది రైతులకు తప్పకుండా మినిమం ప్రైస్ గ్యారంటీ చట్టమే చేసి ఎవడు తిరుగు లేకుండా ఉపాధి చట్టం ఎట్ట చేసినామో, విద్యా చట్టం ఎట్ట చేసినామో, సమాచార హక్కు చట్టం ఎట్ట చేసినామో, భూ పరిహార చట్టం ఎట్ట చేసినామో యూపీఏ ప్రభుత్వంలో రేపు రాబోయే రోజుల్లో రైతులకు న్యాయం చేయడానికి ఎంఎస్పీ చట్టబద్ధం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గా. అదే కనీస మద్దతు ధర, దాని పేరు అది తెలుగులో కళ్యాణ్, అదే ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ విషయం చేస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంటే ఇది ఆఖరిగా నేను చెప్పబోయేది, మోడీ అనేక అబద్దాలు చెప్పి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, సంవత్సరానికి 15 లక్షలు మీ ఖాతాలో వేస్తున్నాడు, ధన్జన్ ద్వారా ప్రతి వాళ్ళు మీరు లక్షాధికారులు అవుతారన్నాడు. అన్ని పోయినాయి, ఆఖరికి ఉన్న ఉద్యోగాలు నింపే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇతను చెప్పిన ఏం చేయలేదు కదా, ఆఖరికి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ భారాన్ని మన పైన వేయటానికి కట్టినటువంటి ప్రాజెక్టు కూడా ఎప్పుడు కూలుతాయనేటువంటి యొక్క పరిస్థితి. ఇటువంటి యొక్క దాంట్లో ఇవాళ ఇంత ఘోరం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే రానున్న ఎన్నికల్లో తిరిగటు మోడీకి, ఇటు కేసీఆర్ కు, బీజేపీకి, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితికి బుద్ధి చెప్పి తగిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచండి అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందులో ఇంకా ఇంతకంటే ఎక్కువ కాదు, నేను ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, రైట్, చాలా మందికి తెలవలేదేమో, నేను నా ఎన్నికల్లోనే చెప్పినాను, ఈ నాగార్జున సాగర్ లో రోడ్డు లెంత్ ఎంత ఉన్నదో ఇవాళ కేసీఆర్ నియోజకవర్గంలో అంతకంటే 15 కిలోమీటర్లు ఎక్కువ రోడ్లు వేసింది జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన్ని. అంతేకాదు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు తాగునీరు ఇస్తానన్నటువంటి ఈ కేసీఆర్ విషయాన్ని మీరు చూడండి. అది కట్టిన కాళేశ్వరం కొట్టుకుపోయే పరిస్థితి. కానీ జానారెడ్డి గారి ఆధ్వర్యంలో అటు వివిధ ప్రభుత్వాల్లో ఈ నియోజకవర్గానికి 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించింది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశంలో పార్టీ నేను మంత్రిగా ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లు, శ్రీశైలం ఎడమ కాలువ, నాగార్జున సాగర్, ఇతర అన్ని. అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు లేదు అనేటువంటి విషయం ఒకసారి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైనా సమీక్ష చేసి మళ్ళీ ఒక సభలో మీ ప్రజలందరికీ తెలియజేస్తారు మన ప్రత్యేకం, మన నాగార్జున సాగర్ ప్రత్యేకతను అని మీకు తెలియజేస్తున్నాం. ఏదేమైనా మీరందరూ ఆశిస్తున్నటువంటి సంక్షేమ పథకాల అమలే కాదు, శాశ్వతమైనటువంటి తాగునీటి విషయాలన్నింటినీ కూడా పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కృషిలో ఉండటమే కాదు, ప్రత్యేకంగా నా సహచరుడు ఇక్కడి నుంచి నేనేమి ఈ ప్రజా సమస్య పరిష్కారానికి గంటలో నేను ఇచ్చిన తడవే విషయాన్ని మీరు ఒకసారి గమనించండి.
అందుచేత ఇంకా ఎంతకాలం మీరు నాకేస్తారు అనేటువంటి ఉద్దేశంతో నేను కనీసం కొంతకాలం విశ్రాంతి తీసుకుని మీ అందరి ద్వారా చైతన్యం కలిగించి మీలో నాయకులుగా తయారు చేయడానికి కృషి చేస్తున్నాను అనేటువంటిది మీకు మనవి చేస్తున్నాను. అందుకని ఇంతకాలం అభివృద్ధి కొరకున్న మేము మీరు ఆశించిన విధంగా పరిపాలన అందించడంతో పాటు మీరు ఆశించిన విధంగా కుల మతాల సామరస్యాన్ని కూడగట్టడంతో పాటు అన్ని వర్గాల వెనుకబడిన వర్గాలు ఆదివాసీలని మైనార్టీలని దళితులని అందరినీ ఏకం చేసి ఏక కుటుంబంగా ఒకే కుటుంబంగా మీకు ముందుకు తీసుకుపోవటమే కాదు, ఒక ఆదర్శమైన నియోజకవర్గమే కాకుండా భారతదేశంలో అత్యంత చైతన్యం కలిగినటువంటి ఈ భారతదేశానికి నల్లగొండ జిల్లాకు దిక్సూచిగా నాగార్జున సాగర్ ఉంటుందని నిరూపించవలసిన అవసరం ఉంది. కానీ నా మిత్రుడు చెప్తున్నాడు కోదాడు అండ్ హుజూర్ నగర్ మాత్రం దిక్సూచిగా ముందుకు పోతుంది నిజంగానే పోతూనే ఉన్నది. కానీ ఆ దిక్సూచికి కారణం నాగార్జున సాగర్ జానారెడ్డి గారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఈ స్ఫూర్తితోటి నా ప్రభావంతో ఇవాళ అంతకంటే మెరుగైనటువంటి అభివృద్ధి కావాలని నువ్వు ముందుకు సాగినటువంటి విషయం, ఆ అవకాశం వచ్చినందుకు అది నేను అభినందిస్తున్నాను. కానీ నేను ఈర్ష్యపడతలేను, లేకుంటే అది తక్కువైందని భావిస్తలేను. నీది ఎక్కువైనా నాది ఎక్కువైనట్టుగానే నేను భావించేటువంటి విశాలమైనటువంటి తత్వంతో ఉన్నాననేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనా అంతేకాదు, ఈ పార్లమెంటులో నియోజకవర్గ పరిధిలో 4 లక్షల పైచిలకు ఓటర్లు మెంబర్షిప్ నమోదు చేసి భారతదేశంలో ప్రత్యేకత సాధించినారు. ఒకనాటి రోజుల్లో సాయుధ పోరాటం ద్వారా ఈ భారతదేశంలో నల్లగొండ జిల్లా ప్రత్యేక స్థానాన్ని ఒకనాడు రావి నారాయణ రెడ్డికి అత్యధిక మెజార్టీనిచ్చి భారత పార్లమెంటు భవన్లో గొప్ప విశిష్టమైనటువంటి ప్రత్యేకతను సాధించింది. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింల ఐక్యతతో పాటు ఒక చైతన్యమైనటువంటి గడ్డ ఈ నల్లగొండ గడ్డ. రేపు రాబోయే రోజుల్లో కూడా అత్యధికమైన మెజార్టీ ఇవ్వమనేది ఎందుకంటే కేవలం అది సంతోషపడటానికి కాదు, ఒక నల్లగొండ జిల్లా ఘన చరిత్రను చాటి చెప్పుదామని నాగార్జున సాగర్ నుంచి వచ్చిన పార్లమెంటు సభ్యుడు ఇంత వచ్చిందని మీ అందరి హృదయాలు, మీ అందరి బొమ్మలు ఆడ మా హృదయాల్లో కాదు, ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక మీద మీ నాగార్జున సాగర్ యొక్క ఫోటోనేసి పార్లమెంటుకు పంపడానికి అవకాశం కలిగించమని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అంటే ఈ ఘనత కేవలం రఘువీర్ది కాదు, జయవీర్ది కాదు, జానారెడ్డిది కాదు. ఈ ప్రాంతం యొక్క ప్రజలు, నల్లగొండ జిల్లా ప్రజలతో పాటు నాగార్జున సాగర్ ప్రజలు, కార్యకర్తలు మీ అభిమానాన్ని, ఈ ఘన చరిత్ర అంటే ఈ ఘన చరిత్రను చూసి అనేక మంది ప్రభావితమై చైతన్యవంతులై ఈ నల్లగొండ జిల్లా మొత్తం భారతదేశానికే దిక్సూచి కావాలనేటువంటిది నా ఆశ, నా ఆకాంక్ష. అందుకొరకు నేను ఉన్నంత వరకు అందుకు అవసరమైనటువంటి చేదోడు వాదోడే కాదు, తగిన సలహాలు సూచనలు అందుబాటులో ఇవ్వడంతో పాటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.